వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. విజయమునందు మరణము మృంగివేయబడిన. డెత్ హ్యాస్ బీన్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ దినము పునరుద్ధాన దినం, మనందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదకరం. ఈ పునరుద్ధాన విజయమందు మరణము మృంగివేయబడినది. మరణపు ముళ్ళుని విరిచి విజయుడైన దేవుడు ఈ ఉదయకాలము నీతో ఉన్నాడు. నీకు కలిగు భయములన్నిటికీ విడుదలై విజయం. మరణము కలుగు చేసేటటువంటి ప్రతి భయాన్ని జయించి నీ కొరకు విజయుడిగా నిలిచి నీ కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఈ పునరుద్ధాన బలము పొందుకునే అనుభవం, పునరుద్ధానపు అనుభవాలు నా జీవితంలో ఉండాలని ఈ ఉదయకాలం నిన్ను ఏర్పరచుకుని నీతో ప్రత్యేకముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనం మాట్లాడుతుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. నిన్ను భయపెట్టే మరణము జయించబడి ఉన్నది. నీ పాపపు కట్లు తెంచబడి నీ ప్రతి బంధకము విడుదల కలిగించబడి నీ మీద మోపబడిన సమస్త భారములు తొలగించబడి ఉన్నాయి. జ్ఞాపకము చేసుకో. దిగులెందుకు ఇంకా నీ జీవితములో నీవు సంతోషించి ఉత్సహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి యొక్క నూతన అవకాశం, పునరుద్ధాన శక్తిని నీ జీవితములు నీవు పొందుకోగలగటానికి, ఆ పునరుద్ధాన అనుభవాలు స్వతంత్రించుకోవటానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ ప్రత్యేక దినాన్ని దేవుడు నీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నీ పాప భారాన్ని భరించి నీ కొరకు కలువరి శిలువ మీద బలియాగమైనటువంటి ఆ గొప్ప దేవుడు నీ పాపములు అన్నిటినీ మరెప్పటికీ జ్ఞాపకము చేసుకునని వాగ్దానము చేసిన దేవుడు నీ పాపముల వలన వచ్చు జీతమైన మరణాన్ని సహితము జయించి నిన్ను ఆయనతో కూడా జీవింప చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులను బట్టి పునరుద్ధాన అనుభవాలకి దూరము కాకుండా, నీ ఎదురుగా ఉన్న సవాళ్ళు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, పునరుద్ధాన అనుభవాలు నీకు దూరము చేయకుండా నీవు సిద్ధపడవలసిన అవసరం ఉన్నది. ఆయన నీ కొరకు, నా కొరకు మరణాన్ని జయించలేచాడు. ఆ పునరుద్ధాన అనుభవాలను స్వతంత్రించుకొని ఆయనకు సాక్షులుగా స్థిరమైన విశ్వాసముతో ఆయనను హత్తుకొని జీవించి అనేక మందికి దీవెనకరముగా నువ్వు నిలవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వెవరైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని సంపూర్ణ సమర్పణతో ఆరంభించటానికి సిద్ధపడి ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మరణమా నీ ముల్లెక్కడని ప్రశ్నించి మరణాన్ని జయించిన గొప్ప దేవ, మీకు వందనాలు. మాకు దేవుడిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మాకు అనుగ్రహించిన అద్భుతమైన విడుదలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ గొప్ప ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకొని నీవు సిద్ధపరిచిన మార్గాలలో మీకు మహిమకరముగా
అనేక మంది ఎదుట సాక్షులుగా దీవెనకరముగా నడవటానికి నీ కృపలు మమ్మలింకను బలపరచి మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.